ఓం గం గణపతయే నమః. ఓం బుధగ్రహాయ నమః. హరి ఓం. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. ఓం హయగ్రీవాయ నమః. ఓం ప్రియంగుకలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బుధగ్రహదేవతాయై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ఈ యొక్క భూలోకంలో మానవులందరూ కూడా శిరస్సులో అంతర్గతంగా అంతర్లీనమై ఉన్నటువంటి ప్రకాశవంతంగా ప్రతి జీవిలో చైతన్యత్వాన్ని కలుగజేసేటటువంటి బుద్ధి ప్రకాశిత అయినటువంటి దానికి అధిపతి అంటే బుద్ధి వికసిస్తే కానీ మనం అనుకున్నటువంటి ప్రతి కార్యంలో కానీ మనం మాట్లాడే ప్రతి మాట అవతల వాళ్ళకి సరిగ్గా అర్థం చేసుకునే పద్ధతి కానివ్వండి, అవతల వాళ్ళు మళ్ళీ మాట్లాడితే మనకి శ్రవణ శక్తి కలిగేటటువంటి శక్తిని ప్రసాదించేటటువంటి వాడు ఈ యొక్క నవగ్రహాలలో బుధగ్రహం. ఈయన మనకి రవికి చాలా దగ్గరలో ఉండి చాలా శక్తిని, రవి యొక్క శక్తి అంతా కూడా ఎక్కువగా ఆకర్షించేటటువంటి వాడు బుధుడు. ఎప్పుడు కూడా రవికి చాలా దగ్గర డిస్టెన్స్లో ముందు వెనకలోనే ఉంటాడు ఈయన ఒక్క గ్రహమే. కానీ ఈయనకి మూఢత్వం అనేటటువంటిది ఉండదు. మరి ఈ బుధుడు జాతక చక్రరీత్యా వైద్య జ్యోతిష్య శాస్త్రరీత్యా వాత పిత్త శ్లేష్మ ఈ త్రిగుణాత్మిక దోషాలని కూడా సరిసమానంగా ఇవ్వగలిగినటువంటి వాడు బుధుడు. అట్లాగే మన శరీరంలో నఖశిఖ పర్యంతం ప్రతి అవయవము పనిచేయాలన్నా, రక్త ప్రసరణ జరగాలన్నా, మనలో పంచేంద్రియాలు తటస్థంగా లేకుండా ఒక పద్ధతిలో అవి కరెక్ట్గా పనిచేసి మనకి కావలసినటువంటి దాన్ని ఆస్వాదించాలన్నా, అవతల వాళ్ళకి సహాయం చేయాలన్నా కూడా ఈ యొక్క బుధగ్రహానికి సంబంధించినటువంటి నరాలకి ముఖ్యమైనటువంటి గ్రహం బుధుడు. కాబట్టి ఈ బుధుడు ఇంకా ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి వాడు, అట్లాగే విద్యకి సంబంధించినటువంటి వాడు, ముఖ్యంగా గణిత శాస్త్రానికి జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించినటువంటి వాడు ఈ బుధగ్రహం. మరి ఈ బుధగ్రహము మన యొక్క ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఆశ్లేష నక్షత్రము, అట్లాగే జలరాశి అయినటువంటి వృశ్చిక రాశిలో మరి ఆయన జ్యేష్ఠ నక్షత్రంగాను, మళ్ళీ జలరాశి అయినటువంటి మీనరాశిలో రేవతి నక్షత్రం. ఈ 3 నక్షత్రాలకి అధిపతి బుధుడు. అట్లాగే మేషరాశి నుంచి 3వ రాశి అయినటువంటి మిథున రాశికి, 6వ రాశి అయినటువంటి కన్యా రాశికి కూడా, అంటే వ్యాపార క్రయ విక్రయాదులని సూచించేటటువంటి, అట్లాగే బంధువులని, ఇరుగు పొరుగు వాళ్ళని, సహాయ సహకారాలని, అట్లాగే శత్రు రోగ రుణస్థానాలని, ఆంతరంగికంగా కుటుంబంలో తల్లి తరపు కానీ తండ్రి తరపు కానీ బంధువులు అంటే మేనకోడళ్ళు కావచ్చు, మేనమావులు కావచ్చు, మేనత్తలు కావచ్చు, బావమరుదులు కావచ్చు, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి బాంధవ్యానికి సంబంధించినటువంటి బంధువులను సూచించేటటువంటి గ్రహం ఈ బుధగ్రహం. మరి ఈ బుధగ్రహం మామూలుగా ప్రతి నెల కూడా ఒక 30 రోజులకు ఒకసారి ప్రతి రాశిని కూడా సంచరిస్తూ ఉంటుంది. కానీ ఈ సంవత్సరంలో ఈ నెలన్నర కాలంలో దాదాపుగా అతిచారాన్ని గ్రహించి ఆ బుధగ్రహం 3 రాశులు మారింది. ముఖ్యంగా ఇప్పుడు తన సొంత రాశి అయినటువంటి మిథున రాశిలో బుధగ్రహం పునర్వసు నక్షత్రంలో ఉండి 21వ తేదీ వరకు, ఈ నెల అంటే జూన్ 21వ తేదీ వరకు తన యొక్క సొంత క్షేత్రంలో ఉండి కాస్త అందరికీ వెసులుబాటుగా ఉన్నాడు. కానీ 22వ తేదీ నుంచి దాదాపుగా వచ్చే నెల 17వ తేదీ 18వ తేదీ వరకు, జూలై వరకు కూడా ఆయన కర్కాటక రాశి శత్రు రాశిలోకి అడుగుపెట్టి ఈ నెల 22న పునర్వసు నక్షత్రంలో 22, 23, 24 ఈ 3
రోజులు ఈ 3 యొక్క తేదీల్లో కూడా ఆయన శత్రు నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రంలో ఉండటం, తర్వాత మిత్ర నక్షత్రమైనటువంటి మందగమనం కలిగినటువంటి శని నక్షత్రం పుష్యమి నక్షత్రంలోకి రావటం, దాదాపుగా అది 7వ తారీఖు జూలై 7వ తారీఖు వరకు కూడా పుష్యమి నక్షత్రంలో ఉంటూ కొన్ని రకాలైన ఫలితాలని, అట్లాగే 7వ తారీఖు నుంచి మరలా 17, 18వ తారీఖు జూలై వరకు కూడా తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఆశ్లేష నక్షత్రంలోకి ఈ బుధగ్రహం సంచరిస్తూ మరి కర్కాటక రాశి అనేటటువంటిది మనకి చక్కటి సౌకర్యాన్ని ఎన్నో రకాలైనటువంటి కంఫర్ట్నెస్ని కూడా సూచించేటటువంటి స్థానము. ముఖ్యంగా ఎన్నో రకాలైనటువంటి విద్యలని, తల్లి యొక్క ప్రేమ అనురాగాలని, గృహాలకి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని, అట్లాగే మాతృ సౌఖ్యము, గృహ సౌఖ్యము, భోజన సౌఖ్యము, ప్రయాణ సౌఖ్యము, ఇన్ని రకాల సౌఖ్యాలని ప్రసాదించే స్థానం చతుర్థ స్థానం. మరి ఇది చంద్రుడు అధిపతి కావటం, బుధుడు ఈ రాశిలోకి రేపు 22వ తారీఖున అడుగుపెట్టి జూలై 18వ తారీఖు వరకు కూడా అక్కడే ఉండి తను నడిచేటటువంటి నక్షత్రానుసారము మరి శత్రు నక్షత్రంలో ఉండి ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు మేషరాశి నుంచి ద్వాదశ రాశులు అంటే మీనరాశి వారి వరకు ఏ రాశుల వారికి ఈయన ఏ ఆధిపత్యాన్ని కలిగి ఏ నక్షత్ర స్థితిలో ఉండి ఎటువంటి ఫలితాలని కలుగు చేస్తాడు అనేటటువంటి విషయ పరిజ్ఞానంలోకి మనం గనక అడుగుపెట్టగా ముందుగా మేషరాశిని మనం చక్కగా మేషరాశి నుంచి మీనరాశి వరకు చక్కగా ఈ నెల రోజులు ఏ విధంగా వారికి బుధగ్రహాన్ని అంటే వ్యాపార గ్రహం, వ్యాపారానికి అన్ని రకాల వ్యాపారాలకి సంబంధించినటువంటి గ్రహం ముఖ్యంగా బుధగ్రహం. కాబట్టి ఈ బుధగ్రహం ముఖ్యంగా ఈ యొక్క పేపర్ ప్రింటింగ్ వ్యవస్థలకి సంబంధించి అది డబ్బుల నోట్లు కావచ్చు, లేకపోతే ప్రామిసరీ నోట్లు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, అచ్చు వేసేటటువంటి ముద్రణాలయానికి ముద్రణలకి సంబంధించినటువంటి ప్రింటింగ్ ప్రెస్సులు కావచ్చు, లేకపోతే టైప్ రైటర్స్ కావచ్చు, కంప్యూటర్ అంటే సాఫ్ట్వేర్ కంప్యూటర్స్ కావచ్చు, ఏదైనా సరే ముఖ్యంగా రైల్వే, తంతి తపాలా అంటే మనకి పోస్ట్ మ్యాన్లు, పోస్ట్ ఆఫీసులు, మనీ ఆర్డర్లు, ఇట్లా వీటికి సంబంధించినటువంటివి, అట్లాగే మన కమ్యూనికేషన్ వ్యవస్థ ఆర్థికపరమైనటువంటి ఫోన్పేలు కానీ గూగుల్ పేలు కానీ ఇట్లాంటి ఆర్థికపరమైన వ్యవస్థ కావచ్చు, రచనలు, వ్యాసాలు రచించేటటువంటి అంటే చిత్ర పరిశ్రమలో ముఖ్యమైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కానివ్వండి, బ్యాంకు వ్యవస్థలో అకౌంటింగ్ సంస్థకి సంబంధించినటువంటి అకౌంట్స్గా పనిచేసేటటువంటి వారు కానీ, చార్టెడ్ అకౌంట్స్ కానివ్వండి, ఇట్లా నటనా వృత్తికి సంబంధించి లేకపోతే ప్రింటింగ్ వ్యవస్థకి సంబంధించి చిత్ర పరిశ్రమలో ముఖ్యమైన వాటికి సంబంధించినటువంటి ఈ బుధుడు మరి జలరాశి అయినటువంటి శత్రురాశి అయినటువంటి ఈ యొక్క కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఏ రాశుల వారికి ఏ భావాల పరంగా ఆయన ఫలితాలు ఇస్తాడో మరి ఇప్పుడు తెలుసుకుందాం. ఓం వృశ్చిక రాశి వారికి ఈ నెల జూన్ 22వ తేదీ నుండి జూలై 18వ తేదీ వరకు కూడా బుధగ్రహము అష్టమ లాభాధిపతియే భాగ్యస్థానమైనటువంటి కర్కాటక రాశిలో ఉండటం ద్వారా ముఖ్యంగా బుధుడు వ్యాపార గ్రహం. వ్యాపారపరంగా మీకు ఆకస్మికంగా ఇరుగు పొరుగు వారి ద్వారా కావచ్చు, మీరు చేసే వృత్తి వ్యాపారాల విషయంలో కావచ్చు, దూర ప్రయాణానికి సంచరించే యోగం కలగబోతోంది. ముఖ్యంగా అది కొంత మీకు ఆర్థికంగా నష్టము కష్టము అయినప్పటికీ మీ యొక్క వాంఛ నెరవేరినందుకు చాలా ఆనందపడేటటువంటి యోగంగా భావించవచ్చు. అట్లాగే అంతకుముందు మీరు చేసేటటువంటి వృత్తిలో ఎవరికైనా ధనపరంగా కానీ మాట సహాయం కానీ చేసినట్లయితే మిత్రులు కావచ్చు, బంధువుల్లో కావచ్చు, ఇరుగు పొరుగు వారు ఎవరైనా సరే వారి ద్వారా ఆకస్మికంగా మీకు కొంత సౌకర్యవంతమైనటువంటి ధన భాగ్యము కూడా కనిపిస్తోంది. దాని ద్వారా మీరు ఆనందపడే అవకాశం కనిపిస్తోంది. తల్లి యొక్క తండ్రి యొక్క సహాయ సహకారాలు ఆకస్మికంగా వారసత్వపు ఆస్తుల ద్వారా కావచ్చు, వారసత్వపు భూములు కావచ్చు, వారి యొక్క ఉద్యోగాలు కావచ్చు, వృశ్చిక రాశి వారికి చక్కగా బుధుడు ఒక రకంగా భాగ్యాన్ని కలుగు చేస్తున్నాడనే చెప్పుకోవచ్చు. కానీ 9వ రాశిలో సంచరించేటటువంటి ఈ బుధగ్రహము ఒక్కోసారి ఆకస్మికంగా యోగాలతో పాటుగా ధన నష్టాన్ని, వాహనపరమైనటువంటి ఇబ్బందులని, గృహపరమైనటువంటి అసౌకర్యాలని కూడా
కలుగజేస్తుంది. సరైన సమయానికి తిండి లేకపోవటం వలన ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలతో మీరు ఉక్కిరిబిక్కిరయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా చేసేటటువంటి ప్రయాణాలలో కొన్ని దొంగతనాలు జరగచ్చు, లేకపోతే మీ మీద కొన్ని అపనిందలు పడే అవకాశము, మిమ్మల్ని అవమానించేటటువంటి వారు గృహంలో ఉండటము, లేకపోతే తండ్రితో కొంత సఖ్యత ప్రతిబంధకంగా మారటము, అట్లాగే అనుకోని విధంగా ఎన్నో ఎదురు దెబ్బలు తగలటం, ఖర్చు అవ్వటం జరిగే అవకాశం ఉంటుంది. శత్రువులు ఆకస్మికంగా మీ ఇంటిపైకి దండవెత్తే అవకాశం ఉంటుంది. అంటే మీరు కూడా అప్పు చేసి తీర్చలేని పరిస్థితుల్లో ఈ నెల రోజుల్లో ఆకస్మికంగా వారు కూడా మీ మీద దండెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అనుకుంటారు, ఈ వృశ్చిక రాశి వారు, నేను ఎంత కష్టపడ్డా, నా తెలివితేటలను ఎంత ప్రదర్శించినా, ఎంత చక్కటి చాకచక్యంగా నేను మాట్లాడినా అవతల వాళ్ళు నాకు వశీకరణ కావట్లేదు, నాకెందుకు సరైనటువంటి సౌఖ్యము, ధన సౌఖ్యం కావచ్చు, వ్యాపార వృత్తి సౌఖ్యం కావచ్చు, ఏది ఎందుకు దొరకట్లేదు, నాకు కావలసిన సహాయ సహకారాలు ఎందుకు దొరకట్లేదు అనేటటువంటి ఆలోచన మిమ్మల్ని వేధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే సరైనటువంటి ఆలోచన కానీ అవగాహన కానీ మీకు ఈ సమయంలో పనిచేయకపోవటం వలన మీ బుద్ధికి సంబంధించినటువంటి తెలివితేటలు మీకు అనుకూలంగా కనపడే అవకాశం కూడా కనపడట్లేదు. అట్లాగే దీని ద్వారా కొంత అనాగరికంగా, అంటే చేసుకున్నటువంటి పూర్వపుణ్య ఫలం అనేటటువంటిది మీకు ఉన్నప్పటికీ దాన్ని మనసు పెట్టి బుద్ధిని ఒక చోట కూర్చోబెట్టి సరైనటువంటి ఆరాధన, దైవారాధన చేయకపోవటం వలన అవి కొంత మీ యొక్క బుద్ధి మాంద్యలోపము, బుద్ధి చెడయ్యి కొన్ని అనవసరమైనటువంటి చెడు ప్రవర్తనలు చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కూడా లోపించి ఒక్కోసారి మీరు మీ తండ్రి గారితో ఎలా మాట్లాడుతున్నారో మీకే తెలీదు, అయిన వాళ్ళతో, మేనమావలతో, మేనత్తలతో, ఇరుగు పొరుగు వాళ్ళతో ఒక్కోసారి వాగ్వాదానికి దిగుతారు, అర్థం పర్థం లేని మూర్ఖపు వాదన చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే ప్రయాణంలో కూడా మీకు కొంత అసౌకర్యకరమైనటువంటి ఇబ్బందులు కలగడానికి ఎక్కువ ఆస్కారం కలుగుతుంది. సంతానపరమైనటువంటి ఇబ్బందులు, విభేదాలు కూడా గృహంలో మీకు కనిపించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా కొన్ని అనారోగ్య సూచనలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. దాని ద్వారా ఆర్థికపరమైనటువంటి నష్టము కలుగుతుంది. దూరపు సంచార ప్రయాణాలు అధికమవటం ద్వారా కొంత వాహన సమస్యలు, గృహంలో మాతృపరమైనటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కూడా మిమ్మల్ని కాస్త ఇబ్బందులు పెట్టడానికి, బుద్ధి లోపాన్ని కలుగజేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటాయి. కాబట్టి బుధగ్రహానికి సంబంధించినటువంటి నవగ్రహాలలో బుధగ్రహానికి మీరు వెళ్ళి చక్కగా ప్రతి బుధవారము దీపారాధన చేసి ఆ స్తోత్రాన్ని ఒక 170 సార్లు పఠించి ఆ తదుపరి బుధవారం పూట కాస్త పెసర్లు నైవేద్యం పెట్టి, గణపతికి నైవేద్యం పెట్టి 10 మందికి దానం చేయటం ద్వారా మీకు సౌఖ్యము కలగటానికి, మాతాపితృ సౌఖ్యము, అనురాగము, ఆప్యాయత, చుట్టుపక్కల వాళ్ళ యొక్క, ఇరుగు పొరుగు వారి యొక్క సహాయ సహకారాలు మీకు అందటానికి వృశ్చిక రాశి వారికి ఎక్కువ అవకాశం ఉంది. వ్యాపారంలో ఆకస్మికంగా కొంత నష్టాలు, కాస్త ఇబ్బందులు, కష్టాలు ఎదురయ్యి కొంత మోసం కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ బుద్ధిని ఒకే వైపు కాకుండా 4 వైపులా సంచారం చేస్తే కానీ మీరు వ్యాపారంలో కలిగే నష్టాలని, ప్రతిబంధకాలని మీరు కోల్పోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఓం గం గణపతయే నమో నమః.